సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఒకరోజు సమ్మెలో వెళ్తోంది. అంటే కేంద్ర కార్మిక సంఘాలు, ఇండిపెండెంట్ అసోసియేషన్లు, ఫెడరేషన్లు అని ఇచ్చినటువంటి ఈ పిలుపులో భాగంగా మేమందరం కూడా ఇన్సూరెన్స్లు పనిచేసే వాళ్ళందరం కూడా ఒకరోజు సమ్మెలో ఉంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా సాధారణ డిమాండ్లతో పాటు మేము మా సమ్మె ద్వారా ప్రస్తావించాలనుకున్నటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి, ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో 3.5% డిజిన్వెస్ట్మెంట్ జరిగింది. ఫర్దర్ డిజిన్వెస్ట్మెంట్ జరగాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా చేస్తోంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా గ్రోత్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది తప్ప పాజిటివ్ ఇంపాక్ట్ లేదు. రెండవది, డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత అనుకున్నంత స్థాయిలో ఎల్ఐసి షేర్ మార్కెట్లో పలకడం లేదు. అంచేత ఈ రెండు ప్రధానమైనటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల వీఆర్ టోటల్లీ అగెనిస్ట్ ది ఫర్దర్ ఫాలో అన్ ఆఫర్, అంటే డిజిన్వెస్ట్మెంట్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక రెండవది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇండియాలోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తాయని చెప్పి చాలా ఆలోచించారు. కానీ ఇప్పటివరకు కేవలం 25 మాత్రమే ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఫర్దర్ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం ద్వారా మరిన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తాయని ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తప్ప, అదిగా జరగకపోగా ఉల్టా ఏమవుతుందంటే ఫారిన్ కంపెనీలు ఇక్కడ వేళ్ళునుకుంటాయి. అంటే ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ కంపెనీస్, అంటే ఇండిజినస్ కంపెనీస్ ఏవి కూడా ఉండవు. అంచేత దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక మూడోది, ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వెంటనే రాబోయేటువంటి ఈ వర్షాకాల సమావేశాలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. మీరు అడగవచ్చు, మీకు దీనివల్ల నష్టం ఏంటి అని. ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అంటే ఎవరికి ప్రయోజనం ఉంటుందంటే పాలసీదారులకు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి చట్టాలన్నీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మార్చాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ప్రీమియంని మేము జాగ్రత్తగా ఒక సెక్యూర్డ్ ఇన్స్టిట్యూషన్లో పెట్టాలి. అట్లాంటి ప్రొవిజన్కి తిరోధకాలు ఇచ్చి బీమా సుగమ్ అనే పేరు పైన ప్రైవేటు సెక్టార్లో కూడా ప్రజల యొక్క లేదా పాలసీదారుల యొక్క డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అనేటువంటి వెసులుబాటు తీసుకురావడం వల్ల పాలసీదారుల సొమ్ముకు భద్రత ఉండదు. అట్లాంటి విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే రాబోతుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ 3 ప్రధాన అంశాలతో పాటు ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సిస్టమ్ 1995 వర్తిస్తుంది. కానీ 2012లో అపాయింట్ అయినటువంటి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ డివిజన్ ద్వారా, అంటే ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో 390 మంది అపాయింట్ అయితే వాళ్ళందరికీ ఈ పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వడం లేదు. అంచేత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం కోసం జీవో 57 అని చెప్పి ఒకటి వచ్చింది. అది ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. అది డిఎఫ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ నుంచి వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో 57ను అమలుపరచడం కూడా ప్రధాన ధ్యేయంగా ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం. అన్నిటితో పాటు కనీస వేతనాలు, ఇతరత్ర అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఈ జూలై 9 సమ్మెలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులంతా పాల్గొంటారని చెప్పి మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా సమ్మెకు మద్దతు పలకండి. ఈరోజు 5:30కి మన రెడ్ క్రాస్ బిల్డింగ్లో సెమినార్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 9th జనవరి రోజు జూలై రోజు నేషన్ వైడ్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ఎల్ఐసి ఎంప్లాయీస్గా మేము కూడా స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. ఆ స్ట్రైక్ ముఖ్యంగా ఈ ఎల్ఐసి మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో దీన్ని ఎల్ఐసిని నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు పంతా ఉంది. దీన్ని ప్రైవేటు సెక్టర్ వైపు నడపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా ఎన్పిఎస్ సిస్టమ్ అనేది ఉంది. 2010 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకు ఆ ఎన్పిఎస్ రద్దు చేసి మా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ అనేది క్లాస్ 3 and 4 క్యాడర్లో రిక్రూట్మెంట్ చేయడం లేదు. ఆ రిక్రూట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా చేయాలనేటువంటి డిమాండ్తో మేము వెళ్తూ ఉన్నాము. ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే, ఎల్ఐసిని ఇవి ఆల్రెడీ 3.5% షేర్స్ స్టాక్ మార్కెట్లో అమ్మడం జరిగింది. రాబోయే ఇప్పుడు వర్షాకాల సమావేశ బడ్జెట్లో దీన్ని 10% షేర్స్ అమ్మాలని ప్రయత్నంతో ముందుకెళ్తా ఉంది. దాన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎల్ఐసిలో ఎఫ్డిఐని 100% చేయాలని ట్రై చేస్తూ ఉంది. ఆల్రెడీ 74% ఎఫ్డిఐ ఉంది. దీన్ని 100% చేయాలని ట్రై చేస్తూ ఉంది. మేము దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాం అంటే,
ఆల్రెడీ 74% ఎఫ్డీఐ హైక్ అయినప్పటికీ కూడా 23లో ఇది ఎఫ్డీఐకి 74% అయింది. ఫస్ట్ 26% ఉన్నది, తర్వాత 49 అయింది, అది 74 అయింది. ఆ 74% అయిన తర్వాత కూడా ఎఫ్డీఐ మన ఇండియాలోకి వచ్చింది మాత్రం 32%. వాళ్ళు అలౌ చేసింది 74%, కానీ వచ్చింది 32%. వాళ్ళు 32% వచ్చినప్పుడు నువ్వు 74ను దాటి మళ్ళీ 100 ఎందుకు చేస్తున్నావు? 74% వచ్చినప్పుడు నువ్వు 100 చేయాలి. అసలు 74% రాలేదు ఇంతవరకు, వచ్చింది 30%. 30% నువ్వు 74 నుంచి 100 చేయడం అనేది చాలా ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వచ్చినట్టయితే ఏమవుతుందంటే మన దగ్గర పెట్టుబడులు వచ్చి మళ్ళీ మన యొక్క ప్రజల యొక్క సొమ్మును ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేసుకొని వాళ్ళ కంట్రీస్కు తరలించే అవకాశం ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా అపోజ్ చేస్తూ మేము ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. అందుకోసం అని చెప్పేసి ఈ ధర్నా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి, తర్వాత సాయంత్రం కూడా సెమినార్ ఏర్పాటు చేసి అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిపి దాదాపు 100 నుండి 150 మందితో ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీన్ని అపోజ్ చేయాలని చెప్పేసి ప్రిపరేటరీ మీటింగ్గా రేపు ఈరోజు సాయంత్రం జరుగుతుంది. దాన్ని కూడా మీరు అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.